Parents, students, teachers, staff, and others of this beautiful afternoon conducting the function of Carnival, Kids Carnival. తల్లిదండ్రులకి వారి వారి పిల్లల్ని ఈ ఫంక్షన్లో చూసుకోవడానికి, వచ్చి మురిసిపోవడానికి, ఆనందించడానికి ఇక్కడున్న టీచర్స్ అందరూ కూడా చాలా కష్టపడి గత వారం రోజులుగా వాళ్ళ చేత డిఫరెంట్ ప్రోగ్రామ్స్ వేయిస్తూ, కోచింగ్స్ ఇస్తూ చాలా కష్టపడ్డారు. తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఆచరించిందే నేను చెప్తున్నానండి, ఇంకేం చెప్పాలి. పిల్లలు మనకి ఆస్తి. మన ఆస్తిని మనం పెంచుకోవాలంటే డబ్బుని పెంచుకోవటం కాదు, పిల్లల్ని చక్కగా పెంచుకోవాలి. మీకు ఫ్యూచర్ లో వాళ్ళు మీకు ఉపయోగపడతారు. చాలా మంది అనుకుంటున్నారు చదువు ఒక్కటే అని. చదువులో ఓన్లీ అకాడమిక్స్ అనేది ఒక పార్ట్. సో ఈ ఒక్కటే ఏ పిల్లలకి భవిష్యత్తుని ఇవ్వలేదు. ఎప్పుడైతే మనం చిన్నప్పుడు మన మాతృభాష మీద మమకారం పెంచుకుని, తల్లిదండ్రుల్ని మనం గౌరవించి, మన సంస్కృతిని గౌరవించి, మన సాంప్రదాయాన్ని పాటించి మనం పెరుగుతాము, పిల్లలు పెరుగుతారు, వాళ్ళు ఖచ్చితంగా ఈ బంధాన్ని గుర్తుంచుకుంటారు. ఫ్యూచర్ ఇండియాకి అవసరమైన వీళ్ళందరినీ కూడా మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ఒక సక్రమ పద్ధతిలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఇందులో చదువు అనేది ఒక పార్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటి ఫంక్షన్ కి మీరు వచ్చి ఎంజాయ్ చేయబోతున్న ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఇంకొకసారి స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా నా బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మై డియర్ చిల్డ్రన్. బాయ్.